తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా గెలిచే ఈ పండుగ ప్రతి ఇంట 9 రోజులు ఆడి ఘనంగా నిమజ్జనం చేస్తారు. ఈ ఏడు కోటి బతుకమ్మలతో పండుగ జరిపి మహిళలందరిలో చైతన్యం నింపేందుకు తెలంగాణ జాగృతి కంకణం కట్టుకుంది. అయితే కోటి బతుకమ్మల జాతరని అడ్డుకుంటామని ఓయూ జేఏసీ హెచ్చరిస్తోంది. ఓట్ల కోసం టీఆర్ఎస్ బతుకమ్మ జాతర ఆడుతోందని విమర్శిస్తోంది. ఓవైపు ప్రత్యేక రాష్ట్రం కోసం 520 మంది ఆత్మ బలిదానం చేస్తే మరోవైపు టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఓయూ జేఏసీ విరుచుకుపడుతోంది. కోటి బతుకమ్మల జాతరకు టీఆర్ఎస్ సిద్ధం కావడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. పట్టుచీరలు కట్టుకుని ఆటలు ఆడి ఆనందపడడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తెలంగాణ కుటుంబంలో ఇంతమంది చనిపోతే వాళ్లకిచ్చే నివాళి ఇదేనా అని ప్రశ్నించారు. కవిత ఈ రోజు కోటి బతుకమ్మల పండుగని సెలబ్రేట్ చేద్దామని అంటుంది. ఆమె కూడా మేము కలిసి ఈ బతుకమ్మ పండుగకు సంబంధించి తన యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము వినతి పత్రాన్ని ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాము. అందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చనిపోయినటువంటి మన అక్క చెల్లెలు అన్నతమ్ముళ్ళంతా ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి బతుకమ్మ పండుగల్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఏ ఆశయం కోసమైతే చనిపోయారో ఆ ఆశయాన్ని సాధించుకునేంత వరకు ఈ పండుగల్ని వాయిదా వేసుకుంటే మంచిదని మా యొక్క అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాము. ఈ యొక్క తెలంగాణ సంబరాల పేరిట వాళ్ళు ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఇన్ని రోజులు ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటి ఉద్యమాలలో అమరులైనటువంటి 500 పైగా విద్యార్థులు అలాగే ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ ఇళ్లలో అసలు పండుగలు జరుగుతాయా? ఈ బతుకమ్మ పండుగను కూడా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మనము తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ పండుగలు నిర్వహించుకోవాలని. అయితే కోటి బతుకమ్మల జాతర ఆపేది లేదని తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత అంటున్నారు. బతుకమ్మ అనే పదంలో బతికి సాధించాలనే సందేశం ఉందని, ఆ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే బతుకమ్మ పండుగ చేస్తున్నామని చెప్పారు. యుద్ధానికి ముందు మహిళా సైనికులను సమాయత్తం చేయడమేనన్నారు. బతుకమ్మ అనేటటువంటి ఒక పండుగనే, అందులో ఉన్నటువంటి మంచి మెసేజ్ అద్నరం బతకాలి, బతికి సాధించాలన్నటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి మెసేజ్ ఉన్నటువంటి పండుగ ఇది. కాబట్టి అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఉద్యమంలోకి తీసుకురావాలని చెప్పి ఒక ఆకాంక్షతోని వారందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలన్నటువంటి ఒక ఆశయంతోనే బతుకమ్మను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాము. పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరాంను కలిసిన ఓయూ జేఏసీ విద్యార్థులు టీఆర్ఎస్ కోటి బతుకమ్మల జాతరపై నిరసన తెలియజేస్తూ వినతి పత్రం సమర్పించారు. బతుకమ్మలో దళితులను ఆడనివ్వని విషయం పట్టించుకొని కవిత, విజయశాంతిలు తమ ఆటలు కొనసాగిస్తే అడ్డుకొని తీరుతామన్నారు.